అమ్మా, వదిన దేవత. ఇప్పుడు నువ్వన్న ప్రతి మాటని పైన దేవుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. బంతిప్పుడు నీ కోర్టులో ఉందని నీ ఇష్టానికి మాట్లాడకమ్మా. మాకు తెలుసులేరా, నువ్వు చెప్పక్కర్లేదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళా. నేనే తప్పు చేయలేదు. నేనెక్కడికి వెళ్ళను. ఇది మా అత్తారిల్లు, మా వారుంటున్న ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. నేను వద్దంటున్నాను కదా. ఈ ఇంట్లో కోడలిగా నేనెప్పుడో కుడి కాలుతో అడుగు పెట్టాను. బయటికి వెళ్లాల్సి వస్తే నేను శవంగా కాంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను. రామ. అవును సార్, మీ చెయ్యి పట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీ చెయ్యి వదలాలంటే అది నా ఊపిరిపోయిన తర్వాతే. రామా, నేను నీ చెయ్యి వదులుతానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళవు. చూడమ్మా, తన మీద నింద పడిందనే కదా నీ బాధంతా. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు. రామ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. అప్పటి వరకు నీ కోడలిగా కాకపోయినా నా భార్యగా ఈ ఇంట్లో ఉంటుంది. అలా అయితే ఒక దాసీగా ఉండమను. ఈ ఇంట్లో ప్రతి పని దాన్నే చేయమను. అంటే పనులన్నీ వదిన చేస్తుంటే మీరింట్లో కూర్చొని సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారా? మేము సీరియల్సే చూస్తామో పాపతో ఆడుకుంటామో మా ఇష్టం. అత్తయ్య చెప్పింది కదా, తనకి ఇష్టమైతే ఉండమను, లేదా తనిష్టం. నా ఇంట్లో పని చేసుకోవడానికి నాకేంటి ఇబ్బంది? అది మీరు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత. నేను చేస్తాను. చాలా గర్వంగా చేస్తాను. బహుశా దేవుడే కొన్నాళ్ళు నాకు ఆ గుడి బాధ్యతల నుంచి విశ్రాంతి కల్పించాడేమో అనుకుంటాను. మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు. ఛీ! ఇది పని చేయడానికి పూనుకుంది కదా. ఇక చూస్తూ ఉండు ఈ ప్రేమిలా ఆడించే ఆట. ఏమైంది? పర్వాలేదు, తీసుకో. ఏమైందండి? అయ్యో, ఏమండి? ఆగండి ఆగండి ఆగండి. అయ్యో, గాయం అయినట్టుంది. అక్కడ గుండెకి, ఇక్కడ కాలికి. అయ్యో, ఈ రోజంతా గాయాలవుతున్నాయి. అయినా బంగారం లాంటి చీర ఎందుకు చింపుతున్నావు? అన్నయ్య పరువు మర్యాదలకి ప్రతీక అయిన కండువ కింద పడిపోయింది కదా, అది చింపి కట్టు కడదాం. ఈ కండువ విలువేంటో తెలుసా మీకు? ఒక్కసారి భుజం మీద నుంచి కింద పడ్డాక అదొక తుండు గుడ్డ మాత్రమే. ఇలా ఇవ్వు. నేను కడతాను. అవసరం లేదు. ఎందుకు కోడలి పిల్ల? నేను కడుతున్నాను కదా. అయినా అన్నయ్యకి రాఖీ ఎలాగో కట్టనివ్వడు. కనీసం ఈ కట్టైనా కట్టనివ్వండి.
అవును, ఈ గాయానికి నేను కట్టుకట్టాను. మరి రామలక్ష్మి గుండెకైన గాయానికి ఎవరు కడతారు? ఆపుతారా? కట్టడం అయిపోయిందిగా, ఆపేశానులే. చెప్పు. రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి ఇదే కండువా మళ్ళీ మా పెదనాన్న భుజం మీదకి వచ్చేలా చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఏమండి, పదండి ఇంటికి వెళ్దాం. నేను కాసేపు ఆగుస్తాను జానకి. ఈ ఊరికే కొండంత అండగా ఉన్న రఘురామే చిన్న బండరాయి గాయం చేసేలా చేశాను. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పిల్ల కాకివి నువ్వెంతే. మీ పెదనంతో పాటు మీ అక్క చెల్లెళ్ళ లెక్క కూడా తేలుస్తా. నిధిని రామలక్ష్మి మాయం చేసిందని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కన్న తండ్రితోనే కూతురికి శిక్ష వేయించిన ఘనత బహుశా మనదనేమో. తోడి కోడలి మీద పైచే సాధించింది. ఇంట్లో ఇంకా అంతా నీ హవానే నడుస్తుందేమో అష్మిత. అష్మిత, అష్మిత, ఏం ఆలోచిస్తున్నావు? ఇంత నిధిని కళ్ళెదురుగా పెట్టుకుని ఇంకా కాలయాపన చేస్తారెందుకు? లోపలున్న మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, హారాలు అన్నీ చూడాలని ఆతృతగా ఉంది. లోపల నిజంగానే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటాయంటారా? ఆ కాలంలో శత్రువుల నుంచి తమ నగల్ని కాపాడుకోవడానికి ఇలా ఇనుప పిట్టల్లో పెట్టి భూమిలో పాతేసి వాటి మీద ఎవరి దృష్టి పడకూడదని గుళ్ళు గోపురాలు కట్టించేవాళ్లంట రాజులు. సందేహమేమీ లేదు, ఇందులో మనం ఊహించినంత బంగారం ఉంటుంది. అయితే త్వరగా పెట్టి తెరిచేద్దాం, పనిచేసుకుందాం. అసలే బంగారం రేటు ఆకాశాన్ని తాకుతుంది. బోల్డ్ అంత డబ్బొస్తుంది. ఆవేశపడకు. నీకంటే వేగంగా నీ గుండె ఉరకలేస్తే ఆ బంగారం చూసేలోపే పోతావు. ఇంత బంగారం